భారతీయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం కోసం స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలని జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితాన్ని అంకితం చేసి మనందరి స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. వారి ఆశయాలు సహనంతో కత్తి పట్టకుండా పోరాడి మనందరికీ స్వాతంత్రం ఇచ్చారు. ఈనాటి ప్రతి ఒక్క తెలుగు యువత, విద్యార్థులు, ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిది కూడా ఒక ఆశయం. నేను సమాజానికి ఒక సేవ చేయాలి,
సమాజం కోసం పోరాడాలని ఉద్దేశంగా ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ ఆశయాలు తీసుకోండి. కోపాలు ఆవేశాలు లేకుండా మనం అనుకునే సహనంతో ఉంటే తప్పకుండా సాధించగలని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శం. ఈనాడు మనం అంతా ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి. కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి ఆశయం తీసుకొని సమాజానికి కొంత సేవ చేయాలి. మనకంటూ బాధ్యతలు ఉన్నాయి. దాంతోపాటు సమాజానికి కొంత సేవ చేసి సమాజానికి మనం ఉపయోగపడాలి. ఈ దేహం శాశ్వతం కాదు, కానీ ఉన్నంత కాలంలో 10 మందికి సహాయం చేయటం, సమాజం చేయటమే మన భారతదేశ సాంప్రదాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టుబొట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో పాల్గొంటారు. ఎందుకంటే మన ఆచారాలు, మన పద్ధతులు, మన ఉమ్మడి కుటుంబాలు, ఒక ప్రేమలు, స్నేహాలు అన్నీ కూడా ఉన్న దేశం మన భారతదేశం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయులు కూడా మర్చిపోకుండా సమాజం సేవ చేయాలని కోరుకుంటూ, మనకి ఎప్పుడు కూడా మా 20 కళా సంఘాల్లో ముఖ్యమైనటువంటి కరాటీ నెల్లూరు బ్రూస్లీ అంటాము, ఆదినారాయణ గారు కరాటే మాస్టర్. తాను నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 100 మంది పిల్లలకి తన విద్య నేర్పుతూ తనకి కత్తి షాప్లో కానీ అనేక అవార్డ్స్ కూడా తెచ్చుకొని ఈ మధ్య ఎవరెస్ట్ కాశ్మీర్కి కూడా వెళ్ళి కొండ కూడా ఎక్కువచ్చాడు. తాను మొదటి నుంచి కూడా అందరిని కలుపుకోవాలి, అందరిలోకి రావాలి, తాను ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అనే ఉద్దేశంతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదాయ గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి మాకు 25 కాసాల ప్రజలు అందరూ కూడా రషీద్ గారు, సుధాకర్ గారు, షవరా గారు, శైలజ గారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చారు. కాబట్టి మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ చదువుతుంది. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్పై మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ జెండా పండుగను జరుపుకోవడం మొట్టమొదటిగా నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడానికి అమరావతి కృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్ వచ్చేసి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంకాస్త మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నటువంటి 25 కళా సంఘాల శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ వచ్చి అందరిని కూడా 25 కళా సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ అండ్ అదేవిధంగా ఇక్కడ దేశభక్తి ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఈ విధంగా మన నెల్లూరు సినిమా రంగంలో మొట్టమొదటిగా మనం సెల్యూట్ ఈ విధంగా ఒక ఆగస్టు 15న ఇలా ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి అని చెప్పేసి నేను అనుకుని అందరిని కూడా ఈరోజు చేయించాలనుకున్నాము. అంతేకాదు ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే విధంగా మన ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇలాగే నేను జరుపుకోవాలని నిర్ణయించుకుంటూ మొట్టమొదటిగా ఈరోజు చేయడం జరిగింది. అయితే ఇటువంటి స్వాతంత్ర్యాన్ని మనకి సంపాదించినటువంటి మన దేశ నాయకులందరినీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ అండ్ మన గాంధీ మహాత్మా దగ్గర నుంచి లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. సో నా వంతు నేను ఏదైనా సరే దేశానికి అండ్ సమాజానికి చేయవలసినటువంటి ఏదైనా ఉపయోగకరమైనటువంటి అన్నీ కూడా నేను చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కొన్నింటిని నాకు వీలైనవి నేను చేయాలని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ రోజున ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అదేవిధంగా 25 కళా సంఘాల నుంచి వచ్చినటువంటి అందరూ నాకు సపోర్ట్ చేస్తూ అదేవిధంగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.